వీళ్ళ మీద రౌడీలు చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారి తమ్ముడికి చెయ్యి విరగడం జరిగింది. అయినప్పటికీ దాని మీద ఎమ్మెల్యే గారు ఒక స్థానిక శాసనసభ్యుడు అయ్యుండి ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, మరి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే, ఒక శాసనసభ్యుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి మాకు న్యాయం చేయండి, మాకు ప్రొటెక్షన్ చేయండి అనే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో వారు పెట్టినటువంటి సెక్షన్ లో, వారు పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి ఒక విజువల్స్ మీకు చూపిస్తున్నాను. రాజు గారు, మీరు ఇది క్లియర్ గా అందరికి చూపించాలి. రాజుగారు కనిపించిందా? రాజుగారు మీరు కంటిన్యూ చేయండి. యా కంటిన్యూ చేయండి. కనిపించిందా? చెప్పండి సార్, చెప్పండి. కనిపించాయి, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ నాగరాజు అనే వ్యక్తి, అక్కడ ఎస్సీ ఒకటి అంటున్నారు, ఆ ఎస్సీ మహిళ వాళ్ళ మిస్సెస్ ని తీసుకొచ్చి, బయట ఉన్న మిస్సెస్ ని తనకి తనే నైట్ చింపేసుకుని, తన భార్యని నైట్ చింపేసుకుని తిరగబడి కేసులు ఎట్టేటువంటి పరిస్థితి. ఈ విజువల్స్ నిన్న విరూపాక్ష గారి మీద ఏ విధమైన విచారణ లేకుండా ఇమ్మీడియట్ గా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం కోర్టుకు పంపించేయడం, 14 రోజులు రిమైండ్ అయిపోవడం జరిగిపోతుంది. మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు ఇది పార్టీకి అంటించొద్దని. మరి పార్టీలో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అతని మీద దౌర్జన్యంగా 307 సెక్షన్ వేసి, SC/ST అట్రాసిటీ కేసు వేసి, ఆ అమ్మాయిని అవమానపరిచే సెక్షన్లు వేసి జైలుకి పంపేస్తే, అక్కడ ఉన్నటువంటి 36 మంది మీద 307 సెక్షన్ లో 60 మంది మీద మరి ఇక్కడ SC/ST అట్రాసిటీ సెక్షన్లు వేసి కోర్టుకు పంపేసి జైలుకి పంపేస్తే, మరి ఒక పార్టీ మరి మాట్లాడాలా వద్దా? మా పార్టీని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలా వద్దా? అన్యాయం జరిగి కూడా వద్దా? ఇజ్రాయెల్ గారు, నేను అందరికి 6 నిమిషాలు ఇస్తాను, మీకు 6 నిమిషాలు ఇచ్చా. ఎక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేయాల. మీరు మాట్లాడినప్పుడు వినండి సార్, వినండి, రాసుకోండి, మీరు రాసుకోండి, ఓకేనా? రాసుకోండి. ఆయనకి ఎన్ని నిమిషాలు ఇచ్చాను, మీకు ఎన్ని నిమిషాలు ఇచ్చాను అనేది రాసుకోండి ఒకసారి. విషయం చెప్తానండి, మీరు అడిగిన ప్రశ్న అంటే నేను మధ్యలో వచ్చాను అనుకోండి, మిమ్మల్ని ఏదో నేను ఇంటరప్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇంటరప్ట్ చేయను. ఇప్పుడు అడుగుతున్నా, అంటే అయిపోయింది, మీ టైం అయిపోయింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు 2 అంశాల గురించి ప్రస్తావించారు. జనసేన అతను గంజాయి తాగి ఆడ హడావుడి చేస్తుంటే సిఐ కొట్టారు. గంజాయి తాగి అక్కడ హడావుడి చేయలేదు ఆయన, అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే సిఐ కొట్టారనమాట. ఓకే, అక్కడ మీ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను తీసుకెళ్తూ ఉంటే దిష్టిబొమ్మ తగలబెట్టకూడదు అని చెప్పేసి అప్పట్లో ఒక ఆంక్షలు ఉండేవన్నమాట, అందుకని కొట్టారు. నెంబర్ 1 క్లారిటీ. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి జనాలు వేసుకొని, వినండి సార్, పవన్ కళ్యాణ్ గారి జనాలు వేసుకొని శ్రీకాళహస్తికి వెళ్ళలేదు, ఎస్పీ దగ్గరకు వచ్చి మా వాడిని అకారణంగా కొట్టారండి, ఆ